వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బట్టుపల్లి రోడ్లో ఇటీవల డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్ రాజుతో కలిసి హత్యాయత్నానికి ప్రయత్నించిందని పోలీసులు నిర్ధారించారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్కు తరలించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అంటక పంటలు ఎండిపోతున్నాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో తమ బాధలు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి జనగామ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఈఈకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు పంట పొలాలకు నీరు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొకసారి రైతాంగం అంతా కూడా జనగామ కలెక్టరేట్ ముందు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన ధర్నాకు దిగిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా నుంచి మరో వార్త చూస్తున్నట్లయితే దేవరుప్ల మండలం దేవునిగుట్ట తండ, పొట్టిగుట్ట తండాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి నియోజకవర్గం పూర్తిగా ఎడారిగా మారిపోయిందని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో పాలకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలంగా మారితే ప్రస్తుతం ఎడారిగా మారుతుందని చెప్పి ఆయన విమర్శించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది.